హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ఎపిసోడ్ 10లో ఉన్నామండి. చాలా ఈజీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండ్ లంచ్ రెసిపీ చూయించబోతున్నాను. అంతేకాకుండా కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా మనం ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాం పిల్లలకైతే. అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా చేయండి అండ్ హెల్తీగా చేయండి. అందులో కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. స్టవ్ మీద ఈ విధంగా ఒక పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడైతే పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది ఎండు రెడ్ కలర్‌లో ఉండే పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఈ విధంగా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను కొద్దిగా పన్నీర్ అయితే తురుముకుంటున్నానండి. పన్నీర్ చాలా మంచిది. కాల్షియం మరియు ప్రోటీన్స్ అయితే రిచ్‌గా ఉంటుంది. అందులో కాకుండా మనం బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఈ విధంగా పన్నీర్‌తో చాలా ఈజీగా ఇచ్చి పంపియచ్చు పిల్లలకి. లేదా పెద్దవాళ్ళకి కూడా ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు కూడా. ఈ విధంగా నేను పన్నీర్ అయితే కొద్దిగా తీసుకొని తురుముకుంటున్నాను. చూడండి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం తురుముకున్న ఈ పన్నీర్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. పచ్చిగానే యాడ్ చేసుకోవాలి. పైనైతే ఈ విధంగా అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు తినేటప్పుడు చాలా బావుంటుందండి. డైరెక్ట్‌గా అలాగే వేయకుండా ఈ విధంగా 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నట్లయితే చాలా చాలా బావుంటుంది. అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారమండి. కారమైతే తక్కువగా వేసుకోండి. మనం ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదండీ! ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి కలర్‌ఫుల్‌గా తయారైపోయింది. ఇందులో అయితే ఫైనల్ టచ్ అయితే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఈ విధంగా ఫ్రై చేసి జస్ట్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం మసాలాస్ అన్నీ వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన వెళ్ళాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో చూడండి 2 మినిట్స్ తర్వాత చాలా చక్కగా తయారు చేసుకున్నాము స్టఫింగ్ అయితే. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ఇందులో బ్రెడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు హెల్తీగా కావాలంటే కూడా బ్రౌన్ బ్రెడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ ఒక వైట్ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా తీసుకొని మిడిల్‌లో అయితే ఈ పన్నీర్ స్టఫింగ్‌ని ఈ విధంగా మిడిల్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువగా ఎండింగ్‌లో ఈ విధంగా అంతా మనం అప్లై చేసుకోవాలండి. స్టఫింగ్ అయితే అప్పుడు చాలా బావుంటుంది. ఈవెన్‌గా ఈ విధంగా చేసుకున్నప్పుడు. చూడండి పైనైతే మీకు ఆప్షనల్ అండి. లేకపోతే కూడా స్కిప్ చేసేయొచ్చు. పైనైతే ఈ విధంగా కొద్దిగా చీజ్ అయితే తురుముకున్న చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాని ప్లేస్‌లో మీరు పన్నీర్ తురుము కూడా ఇంకొకసారి పైన కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా యాడ్ చేసి పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నానండి. అప్పుడు చాలా టైట్‌గా ఉంటుంది. బయట స్టఫింగ్ అనేది రాకుండా. పెనమైతే హీట్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ బ్రెడ్‌నైతే ఈ విధంగా కాల్చుకుంటున్నానండి. షాలో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. హెల్తీగా చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా 2 వైపులా బ్రెడ్ అయితే కాల్చుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్‌గా మనం తయారు చేసుకోవచ్చు. 2 వైపులా ఈ విధంగా కాల్చుకున్నట్లయితే స్టఫింగ్ అయితే అస్సలు పడదు. కిందకైతే మనం కరెక్ట్‌గా ఈవెన్‌గా పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్. మా పిల్లలకైతే ఎక్కువగా కష్టం లేకుండా ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టేస్తూ ఉంటానండి. ఈజీగా అండ్ హెల్తీగా చేయాలి కాబట్టి బ్రెడ్ కూడా హెల్తీనే. అంతేకాకుండా కొన్ని బ్రెడ్స్‌లో అయితే షుగర్ కూడా తక్కువ వేస్తారండి. అలాంటి బ్రెడ్స్ అయితే ప్రిఫర్ చేయండి. మిల్క్ బ్రెడ్ కూడా. ఈ విధంగా మనం పన్నీర్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ. అది కూడా ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్‌గా ఉంటుంది. ఈ విధంగా కటర్ తీసుకొని పిజ్జా కటర్ తీసుకొని ఈ విధంగా చిన్న స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈవెన్‌గా కట్ చేసుకోండి. పిల్లలు కదా! బాక్సెస్‌లో పెట్టేటప్పుడు ఇలా డైరెక్ట్‌గా పెట్టకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. అండ్ స్టఫింగ్ కూడా కిందకి పడకుండా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. దీనికైతే కాంబినేషన్ నేనైతే ఇక్కడ టమోటా కెచప్ అయితే పెడుతున్నానండి. మా పిల్లలకైతే మార్నింగ్ అయితే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. కేవలం
10 నిమిషాల్లో అండి. చాలా సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ 2 ఒకేసారి చేసుకున్నాము. పన్నీర్ వేసాం కాబట్టి అది కూడా హెల్తీ అండ్ మిల్క్ బ్రెడ్ కూడా హెల్తీనే. నేను యూజ్ చేసే ఈ మిల్క్ బ్రెడ్‌లో షుగర్ అయితే తక్కువగా ఉంటుందండి. అంతే కాకుండా ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మైదా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుందనమాట. అలాంటి బ్రెడ్ అయితే ప్రిఫర్ చేయండి. ఎప్పుడూ ఒకే రకమైన బ్రెడ్ పెట్టకుండా, ఈ విధంగా డిఫరెంట్‌గా అండ్ హెల్తీగా చేసేయండి. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.